హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనము లాంగ్ బీన్స్ కూర వండుకున్నామండి. రండి చూడండి, లాంగ్ బీన్స్ ఎంత పొడుగున్నాయో చూడండి. చాలా పొడుగు. ఇవి మా చెట్లకు కాసినాయి, నేను పెంచిన చెట్లకు కాసిన లాంగ్ బీన్స్. ఇవి కట్ చేసినాను. ఒక హాఫ్ కిలో ఉంటాయి. ఇవి ఎక్కువైపోయినాయని పక్కన పెట్టేసిన. మీకు కట్ చేసేప్పుడు చూసామంటే వాళ్ళు ఎంతే అయిపోతుంది కదా వీడియో, అందుకని నేనే కట్ చేసుకున్నాను. తర్వాత చూపిస్తున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఇప్పుడే తోటలో తెంపుకొచ్చిన కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పోపుకి కొంచెం ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక్క స్పూను ఎండు కారపొడి, తగినంత ఉప్పు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, తర్వాత కొంచెం ఒక్క స్పూను కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, ఈ చిన్న స్పూన్తో ఒక్క స్పూన్ పసుపు, ఎప్పుడు వేసే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా ఒక స్పూను మెంతి పౌడర్ కంపల్సరీ. ఇది రండి కూర వండుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి. దీంట్లో నెయ్యి, ఒక 4 టీ స్పూన్ల నెయ్యి. నెయ్యి కరుగుతే ఎక్కువ అయిపోతుంది. దీనికి పోపు వేడైంది. కొన్ని ఆవాలు, జీలకర్ర, నూనె వేడైంది. ఆవాలు జీలకర్ర వేస్తున్నా. కొంచెం చిటపట ఆడగానే ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది వేగడానికి. తర్వాత మినపప్పు, తర్వాత పచ్చిమిరపకాయలండి, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత ఇప్పుడే మన చేతుల నుంచి తెంపుకొచ్చిన కరివేపాకు ఇప్పుడు తించేయాలి. ఇట్లా తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక పావు టీ స్పూన్, తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ మెంతిపిండి పక్కా కంపల్సరీ వేయాలి. తర్వాత మన ఈ లాంగ్ బీన్స్ మంచి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను, కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఇంకేమేనే లేదు ఇందులో, ఓన్లీ పసుపు వేసినందుకు ఇంత అందంగా అనిపిస్తుంది.
కలిపేసాను నీట్గా. ఒక్క నిమిషం మూత పెట్టుకుందాము. మూత తీస్తున్నానండి. 1 నిమిషం అయిపోయింది. ఇది మన చెట్టుదే కాబట్టి ఇప్పుడే తెంపొచ్చినాం కాబట్టి వితిన్ మినిట్స్లో ఉడికిపోతుంది. అప్పుడే అయిపోయింది కూడా, ఉడికినట్టే తొందరగా ఉడుకుతుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. అంటే అన్నీ వేయాలి, స్పైసీ చేయాలి కదా. 1 టీ స్పూన్ కారం, ఉప్పు. ఉప్పు ఎప్పుడు చేతితోనే వేయాలి. మన చెయ్యే మనకు టీచర్ కరెక్ట్ చెప్తుంది. ఏ గురువు కూడా ఏ స్టూడెంట్ని మోసం చేయదు. అందుకే మన చెయ్యి కూడా మనల్ని మోసం చేయదు. సరిపోతుంది. ఈ సాల్ట్ కూడా మాది దొడ్డుప్పును నేను మిక్సీ పట్టుకుంటానండి. మన సన్నుప్పు ఎక్కువ వాడకూడదు. అందుకే దొడ్డుప్పుని మిక్సీ పట్టుకొని పెట్టుకుంటాం. దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసి నీట్గా మొత్తం అంతా అంటేట్టుగా ప్రతి ముక్కకు అంటుకోవాలి. కారము ఉప్పు అంతా ప్రతి ముక్కకు అంటుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఒక్క 2-3 మినిట్స్ మళ్ళీ చూపిస్తాను. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఉడికిపోయింది మొత్తం, ఉడికినట్టే. అసలు ఎంతసేపు అండి ఉడికేది? 5 నిమిషాలు కూడా పట్టవు. నేతే తెచ్చుకున్నాను. ఇంకా 1 స్పూను ఎండు కొబ్బరి పొడి చాలు. ఒక్క 2 నిమిషాలు ఈ ఫ్లేవర్ దానికి పట్టేట్టు 2 నిమిషాలు ఉంచి తర్వాత ఇంకా పొయ్యి స్టవ్ కట్టేయడమే. పని చేసుకుంటూ మీకు టిప్ చెప్తాను అండి. పని చేసుకుంటూ నేను వెంటనే అప్పటికప్పుడే మన స్టవ్ పక్కన స్టవ్ ఇదంతా ఇట్లా వెంటనే క్లీన్ చేసుకోవాలి. ఇట్లుండి ఇక్కడేమన్నా ఇట్లా క్లీన్ చేసేసుకుంటే ఇల్లంతా నీట్గా, అసలు ఎంత అందంగా ఉంటుందో. ఇంత అందమైన ఇల్లు చూస్తే లక్ష్మీదేవి, ఏ లక్ష్మీదేవి రానంటది, గల్లు గల్లు గల్లున గజ్జలతో వస్తుంది. నేను విన్నాను కూడా అది. అసలు ఆ చప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసాను కూడా. చేసి మీకు నేను చెయ్యండి ఏది చెప్పను. అంతుండాలి మన ఇల్లు. ఈ విధంగా ఉంటే మీరు కూడా ఈ విధంగా వేసుకోండి. తర్వాత నేను ప్లేటింగ్ అప్పుడు చూపిస్తాను మళ్ళీ. చూడండి అయిపోయింది. ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను. స్టవ్ అయిపోయింది. కర్రీ వంట అయిపోయిందండి. భోంచేస్తున్నాను. చూడండి ఇప్పుడే అయినా వేడి అన్నం. అన్నం పెట్టుకోకూడదు కాబట్టి కర్రీ పెట్టుకోవాలి. చూడండి కర్రీ ఇప్పుడే మనం వండుకున్న లాంగ్ బీన్స్ ఫ్రై. కొంచెం వేడి అన్నం. రెండు వేడిగా ఉన్నాయి, కాలుతుంది బాగా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. లాంగ్ బీన్స్ అంటే ఈక్వల్ టు చిక్కుడుకాయ లాంటిదే, కానీ ఇది కొంచెం వేరు ఉంటుంది. టేస్ట్ కొంచెం వేరు ఉంటుంది. అన్నం తినే ముందు అన్నపూర్ణాదేవికి నమస్కారం చేయించుకోవాలి.
अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्य सिद्धिर्दें दीक्षां देहि च पार्वती माता च पार्वती पिता देवो महेश्वर बांधवा शिवा भक्ता च स्वदेशो भुवनत्रयम्। చాలా బాగుందండి, చెట్టుది కాబట్టి మన చెట్టుది కాబట్టి చాలా బాగుంది. మీరు కూడా ఎక్కడైనా ఇట్లా చెట్టుకు దొరికితే తెచ్చుకొని చేసుకోండి, లేదా కొనుక్కొనే చేసుకోండి. ఈ విధంగా చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.